హలో, వెల్కమ్ టు షాస్ బరీన్. నేనైతే ఈరోజు ట్రావెల్ బ్లాగ్ పెడుతున్నాను. మేము లంబసింగ్కి ట్రావెల్ చేస్తున్నాము. సో మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. నార్మల్గా ముందు రోజు కూడా వెళ్ళి అక్కడ నైట్ స్టే మనం ఉండొచ్చు. సో మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి, కొద్దిగా కిడ్స్ కూడా ఉన్నారు. సో మేము అంత ఇంట్రెస్టెడ్గా లేదు నైట్ స్టేకి. సో ఎర్లీ మార్నింగే మేము బయలుదేరుతున్నాము. నార్మల్గా వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయితే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయంట లంబసింగ్ వెళ్ళడానికి. లేదు అంటే మనం క్యాబ్ అది బుక్ చేసుకొని అయినా వెళ్ళొచ్చు, ఓన్ వెహికల్స్ లేకపోతే. ఇప్పుడైతే మనం కొండ ఎక్కుతున్నాము. ఇప్పుడు లంబసింగ్ వెళ్తున్నాము అంటే మెయిన్ సన్ రైజ్ చూడడానికి అండ్ ఫాగ్, ఆ నేచర్ అది ఫుల్ ఎంజాయ్ చేయడానికి మనం వెళ్ళాలి. కొద్దిగా ఎర్లీగా వెళ్తే అవన్నీ మనం బాగా చూడొచ్చు. సో మనం మ్యాక్సిమం రీచ్ అయ్యాము. ఇక్కడ మౌంటైన్స్ అవి కనిపిస్తున్నాయి కదా, మ్యాక్సిమం వెళ్ళిన వాళ్ళందరూ మధ్య మధ్యలో ఆపుకుంటూ మంచి మంచి స్నాప్స్ తీసుకుంటూ వెళ్తారు. ఇక్కడ అందరూ అదే చేస్తున్నారు. సో మనం దగ్గరికి వెళ్తున్న కొద్దీ మనకి ఫాగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఎక్కువ చెట్లు అండ్ ఫాగ్తో కొద్దిగా కవర్ అయ్యి మనకి ఇదంతా కనిపిస్తుంది. చాలా బాగుంది చూడడానికి. మనమైతే ఇక్కడ చూడండి లంబసింగ్ రీచ్ అయిపోయాము. మనకి ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది. ఆ పక్కనే బోర్డ్ కూడా ఉంటుంది లంబసింగ్ అని. సో ఇదే లంబసింగ్ ప్లేస్. సో నాకు డౌట్ అండి, ఎంతమంది ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఒక ఊరి బోర్డు అనేది ఉంటుంది కదా, ఇక్కడ లంబసింగ్ అని బోర్డు ఉంది కదా. సో అలాంటి ప్లేసెస్లో ఫొటోస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీలో ఎంతమంది ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తే లంబసింగ్ లోపలికి వెళ్తున్నాము. అండ్ లోపల ట్రీస్ తోటి అండ్ అక్కడక్కడ ఫాగ్తో ఫుల్ అయితే మనకి ప్లేస్ ఉంటుంది. అండ్ ఈ విలేజ్లో హౌసెస్ కూడా బాగున్నాయండి, చిన్న చిన్న హౌసెస్. కొద్ది ముందుకు వెళ్తుంటే ఈ ప్లేస్లో ఎందుకో ఒకసారి కార్ ఆపి ఫొటోస్ తీసుకోవాలనిపించింది. సో మేమందరం కార్ దిగి ఒకసారి మాకు నచ్చిన ప్లేసెస్లోని స్నాప్స్ తీసుకున్నాము. అండ్ మీరు ఒకసారి చూడండి సరౌండింగ్స్ అంతా ఎలా ఉన్నాయో. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్ చూడండి, రోడ్ మీద నించొని వెనకాతల వెహికల్స్ ఏం రాకుండా ఫాగ్ అది ఉండి మనం ఒక్కరం ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో పర్టికులర్గా ఇక్కడ ఈ ట్రీస్ చూడండి, అబ్జర్వ్ చేస్తే చాలా హైట్స్లో ఉన్నాయి. మ్యాక్సిమం ఇలాంటి ట్రీసే ఉన్నాయి ఈ లంబసింగ్ అంతా. సో అది ఒక డిఫరెంట్ బ్యూటీని ఇస్తున్నాయి ఈ నేచర్కి. సో మేము కూడా ఈ ప్లేస్లోని ఫొటోస్ తీసుకున్నాము. మేము వెళ్ళింది అయితే సండే వెళ్ళామండి. చెప్పాలంటే ఆ రోజు ఎంతమంది వచ్చారంటే అండి, చాలామంది వచ్చారు. మీకు ముందు వీడియోలో చూపిస్తాను. ట్రీస్ చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో, ఎంత హైట్స్లో ఉన్నాయో. నాకైతే ఈ ట్రీస్ చాలా నచ్చాయి. ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ తీసుకుంటే. అండ్ కొంతసేపు అలా వాక్ చేస్తూ చిట్-చాట్ చేసుకున్నాము. అలా జర్నీ చేస్తూ ఏమి ఉంటామండి. సో ఎక్కడ ఆపినా కొంతసేపు అలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇలా స్నాప్స్ తీసుకొని మళ్ళీ ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యాము. చెప్పాను కదా, ఎక్కడ చూసినా అలాగే ట్రీస్ కనిపిస్తూ ఉంటాయని. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ నైట్ స్టేకి వస్తారు కదా, వాళ్ళకి టెంట్ హౌసెస్ మనకి రెంట్కి ఇస్తారు. చూడండి ఇక్కడ టెంట్ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అవి రెంట్కి ఇస్తారు. అది సమ్ 1000 or 1500 ఛార్జ్ చేస్తారంట. అండ్ మనం ముందు రోజు వచ్చేస్తే అలాంటి టెంట్ హౌస్ రెంట్కి తీసుకొని క్యాంప్ ఫైర్స్ అది అరేంజ్ చేసుకుంటూ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో అవన్నీ మేము క్రాస్ అయ్యి వెళ్తున్నాము. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. సో దగ్గరలోనే మనకి ఇలాంటి టెంట్ హౌసెస్ ఉంటాయి. సో ముందు రోజు వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. కాకపోతే కిడ్స్తో వస్తే అలాంటి టెంట్ హౌసెస్ కాకుండా మనకి సపరేట్గా రిసార్ట్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా మనం స్టే చేయొచ్చు. సో ప్రాబ్లం ఏమి ఉండదు.
సో అలా ముందుకైతే మనం వెళ్తున్నాము. అండ్ నేను ఇక్కడ ఒక చిన్న వీడియో తీసానండి వస్తున్న లేడీస్కి. వాళ్ళు ఏంటంటే అస్సలు చెయ్యి యూస్ చేయకుండా 3 బిందెలు క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారు. నాకు ఎందుకో బాగుంది అలా చూస్తే. సో వీడియో తీసాను. అండ్ అక్కడ నుంచి కొద్ది ముందుకు వెళ్తున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఒక 5 కార్స్లో స్టార్ట్ అయ్యాము. సో మాకు 2 కార్స్ సపరేట్ అయింది, 3 కార్స్ సపరేట్ అయిపోయాయి. కొద్దిగా దారి తప్పాము. సో మేమైతే హిల్ వ్యూ పాయింట్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. అవే మొత్తం చూస్తే మీకు ఆ చెట్లు, ఆ ఫాగ్ అవే కనిపిస్తాయి. ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు ఆగి ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూను. లంసింగ్కి రావడానికి మెయిన్ నవంబర్, డిసెంబర్ అండ్ జనవరిలో మంచి టైం అంట. ఫుల్ ఫాగ్ అది ఉంటుందంట. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఆ 3 మంత్స్లో ప్లాన్ చేసుకోండి. అండ్ వచ్చేటప్పుడు కూడా ఎవరు ఫుడ్ అండ్ వాటర్ వాళ్ళు క్యారీ చేసుకొని రావటమే బెస్ట్. మేమైతే అలాగే చేసాము. పైన అయితే అంత రెస్టారెంట్స్ కానీ అవి ఏమి ఉండవండి, కొద్ది ఇబ్బంది పడతారు. సో ఎవరి ఫుడ్ వాళ్ళు క్యారీ చేసుకొని వెళ్ళటమే బెస్ట్. అండ్ అలాగే పిల్లలు, పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళనే కాదు, వెళ్ళిన వాళ్ళందరూ కొద్దిగా స్వెటర్స్ అవి క్యారీ చేసుకుంటే చలికి మంచిది. అండ్ మేమైతే వ్యూ పాయింట్ వెళ్ళడానికి కార్ పార్క్ చేయడానికి వచ్చాము. నేను ఇందాక చెప్పాను కదా చాలామంది వచ్చారని. చూడండి ఇక్కడ వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. నేను చూపించింది చాలా చిన్నది. కొద్ది ముందుకు వెళ్తుంటే ఇంకా పార్కింగ్ ప్లేస్ ఉంది, ఎక్స్టెండ్ అయి ఉంది. చాలామంది వచ్చారు ఆ రోజు. సో మేము ఆ ప్లేస్లోని కార్ పార్క్ చేసాము. కార్ పార్కింగ్ కూడా ఛార్జ్ చేశారు 50 రూపీస్. సో ప్లేస్ కూడా లేదు, అలాగే అడ్జస్ట్ చేసి పార్కింగ్ చేశారు. పార్క్ చేసిన తర్వాత మేము కొద్దిగా ముందుకి నడుచుకుంటూ వెళ్ళాము. ఈ క్లైమేట్లో ఎంతమందికి వేడివేడిగా కాఫీ అయినా టీ అయినా తాగాలనిపిస్తుంది. నాకైతే అనిపించింది, కానీ తాగలేదు అనుకోండి. బయటవేమీ తాగకూడదు, తినకూడదు అనే ఆలోచనతోటే మేము వెళ్ళాము. సో అన్నీ క్యారీ చేసుకొనే వెళ్ళాము. అక్కడైతే అలాంటి స్టాల్స్ ఉంటాయి, అక్కడక్కడ స్నాక్స్ అలాగే టీ స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే నించొని డిస్కస్ చేసుకుంటున్నాం పైకి ఎక్కాలా వద్దా అని. ఎందుకంటే అందరూ అక్కడున్న వాళ్ళు ఏం చెప్పారంటే, పిల్లలు ఉన్నారు కదా, పైకి వరకు వెళ్ళడం ఎందుకు, అక్కడ చూడడానికి ఏమి ఉండదు, సేమ్ ఇలాగే ఉంటుంది అని మాకు చెప్పేసరికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించాము. సరే వచ్చాము కదా వెళ్దాము, కొద్దిగా ట్రై చేద్దామని చెప్పి మేము స్టార్ట్ అయ్యాము. హాఫ్ దూరం వరకు వెళ్ళాము. ఇంకా అందరూ రిటర్న్ వస్తున్నప్పుడు అందరూ అలాగే చెప్పారు. సో మేము ఇంకా పాప కూడా ఉంది కదా ఇంకెందుకు అని చెప్పి మేము కొద్ది దూరం నడిచి ఇంకా ఫొటోస్ అవి తీసుకొని రిటర్న్ అయిపోయాము. లంసింగ్ వస్తే మెయిన్ సన్ రైజ్ చూడడానికనే కదండి నేను చెప్పాను. సో ఆ సన్ రైజ్ చూడాలి అంటే కంపల్సరీ ఈ వ్యూ పాయింట్ మనం ఎక్కాల్సిందే. ఎక్కితేనే మనకి చాలా క్లియర్గా ప్లెజెంట్గా ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత అంత మబ్బులతో నిండిపోతుంది. అక్కడి నుంచి మనకి సన్ రైజ్ అవుతూ ఉంటుంది. సో చెప్పడం కాదు కానీ చూస్తే చాలా బాగుంటుందంట. నేను ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకున్నాను కానీ అవ్వలేకపోయాను. మీరైతే ట్రై చేయండి వెళ్ళటానికి. అండ్ మనకి ఆ పైకి వెళ్ళటానికి 35 to 40 మినిట్స్ పడుతుంది. అండ్ పైన కూడా ఒక చిన్న ఊర్లా ఉంటుంది. అండ్ ఆ వ్యూ పాయింట్ వెళ్ళటానికి టికెట్ కూడా ఉంటుందంట. సో చూసుకొని జాగ్రత్తగా ఎక్కండి. కొద్దిగా స్టోన్స్ అవి ఉండి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట. సో జాగ్రత్తగా ఎక్కండి, వాటర్ అది కూడా క్యారీ చేయండి. సో మేము అక్కడ కొన్ని స్నాప్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. వెళ్తున్నప్పుడు మా జోక్స్ అవి వేసుకుంటూ ఇంకా అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. చూడండి కార్ పార్కింగ్ ఎంత ఉందో, చాలా కార్ ఉన్నాయి. అండ్ జనాలు కూడా అంతే మంది వచ్చారు. వ్యూ మాత్రం చాలా బాగుందండి. పైన ఎంత బాగుంటుందో తెలియదు కానీ కిందన కూడా చాలా బాగుంది. తప్పకుండా ఒకసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో మేము ఇప్పుడు కార్ స్టార్ట్ చేసి రిజర్వాయర్ ఉందండి కొద్ది ముందుకెళ్తే, అక్కడికి వెళ్తున్నాం. ఇక
ఇక్కడ చూస్తే మా పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి. యాక్చువల్గా మా కిడ్స్ గ్యాంగ్ అంతా వేరే కార్లో లాక్ అయ్యారు. ఇది ఒక్కతే మాతో వస్తుంది. వీళ్ళంతా ఏంటంటే మెయిన్ లంబసింగ్ అంటే స్ట్రాబెర్రీస్ కోసం అవి చూడడం కోసం వచ్చారు. బట్ అన్లక్కీగా ఏంటంటే ఇప్పుడు స్ట్రాబెర్రీస్ లేవని చెప్పి ఇంకా అది ఎంట్రీ లేదని చెప్పారు. సో ఆ తోటలు అవి మీకు వీడియోలో చూపిద్దామన్నా అవ్వట్లేదు. అండ్ మేము కొద్దిగా ముందుకు వచ్చాక కారు ఒక దగ్గర పార్క్ చేసి మేము వాక్ చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ రోడ్ బాగాలేదు అండ్ నడవడానికి కూడా ఆ రోడ్ బాగాలేదు. సో మేము ఒక దగ్గర పార్క్ చేసుకుంటూ ఆ రిజర్వాయర్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుందండి, డెవలప్ అవుతుంది అనుకుంటాను కొద్దిగా ఫ్యూచర్లో కూడా. జనాలు అలా ఎక్కువ మంది వస్తున్నారు కదా. సో చూడండి ఇక్కడ టెంట్స్ అవి ఎలా పెట్టి ఉన్నాయో. వీళ్ళందరూ నైట్ స్టేకి వచ్చారు ఇలా కార్ పార్కింగ్ చేసుకోవడానికి. అక్కడ టెంట్ హౌసెస్ కానీ అండ్ ఆ పక్కనే క్యాంప్ ఫైర్ అవి కూడా వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. కొద్ది బ్యాచిలర్స్ వాళ్ళు అయితే ముందు రోజు వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ మెయిన్ ఏంటంటే న్యూ ఇయర్ పార్టీస్ అవి కూడా ఇక్కడ బాగా చేస్తారంట. ముందు రోజు వచ్చేసి ఫుల్ బాగా ఎంజాయ్ చేస్తారంట. ఏంటంటే మెయిన్ ఓన్లీ ఫుడ్ అయితే మనకి చెప్పలేమండి, వాళ్ళు చేసిస్తారు మనం చెప్తే, కానీ క్వాలిటీ అయితే అంత బాగోదని చెప్తున్నారు. అండ్ మనం క్యారీ చేసుకొని వెళ్తేనే బెస్ట్. అండ్ మేము ఇంకా కొన్ని ప్లేసెస్లోని ఇలా ఫొటోస్ అవి తీసుకున్నాము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి. చూడండి ఇక్కడ హౌసెస్ ఎలా ఉన్నాయో. అండ్ మనం మ్యాక్సిమం రిజర్వాయర్ దగ్గరలోకి వచ్చేసామండి. సో ఆ దగ్గరలోనే ఈ ప్లేస్లో కూడా టెంట్ హౌసెస్ అవి ఉన్నాయి. సో మ్యాక్సిమం ముందు రోజు వచ్చిన వాళ్ళు ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ పక్కనే చూస్తే మనకి ఫ్లవర్స్ లాగా తోటలు ఎక్కువ ఉన్నాయండి, ఎల్లో ఫ్లవర్స్. అది ఒక మంచి బ్యూటీని ఇస్తున్నాయి. మ్యాక్సిమం ఇలాంటి ఫ్లవర్సే లంబసింగ్లో ఎక్కువ కనిపించాయి. అరకులో కూడా ఇలాంటివే ఎక్కువ కనిపిస్తాయి. సో మ్యాక్సిమం అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు చెప్పండి, అందరూ వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. ఇప్పుడు రిజర్వాయర్ గురించి ఏంటంటే మీరు చూస్తే కిందనంతా వాటర్ అండి, మధ్యలో రోప్ అడ్వెంచర్ కోసం రోప్ పెట్టారు అండ్ పైనంతా ఫాగ్. మీరు చూస్తే అరోమాక్ పెట్టాను రోప్ గురించి, చాలా బాగుంది. ఒక పక్క రిజర్వాయర్, ఇంకో పక్క అంతా తోటలు ఉన్నాయండి, మధ్యలో ఒక దారిలా పెట్టారు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఆ రోప్ చూపించాను కదా, ఆ రోప్ అడ్వెంచర్ కూడా ఒక్క వైపుకి 200 ఎంతో ఛార్జ్ చేస్తున్నారు. మేము వెళ్ళిన రోజు చాలా రష్ ఉండడం వల్ల క్యూ ఎక్కువ ఉంది. సో అది కూడా మేము చేయలేకపోయాము. సో అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికి. ఇక్కడైతే రోడ్స్ అవి బాగా డెవలప్ చేసి రెస్టారెంట్స్ అవి పెడితే ద బెస్ట్ ప్లేస్ కూడా అవుతుంది ఇది. అండ్ చూడండి ఎవరు ఫుడ్ వాళ్ళు క్యారీ చేయకపోతే ఇలాంటి టిఫిన్ సెంటర్స్ కూడా అక్కడ ఉంటాయి. సో వాటి కాస్ట్ అవి నాకు తెలీదు, కానీ ఇలాంటి టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి ఆ పైన. అలాగే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, అలాగే స్నాక్స్ ఫ్రూట్స్ లాంటివి మనకి దొరుకుతాయి. ఫ్రూట్స్ అంటే అన్ని రకాల ఫ్రూట్స్ ఏం కాదండి, బనానాస్ లాంటివి అవి దొరుకుతాయి. అండ్ మేమైతే కొద్దిగా ముందుకెళ్ళి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఆగాము బ్రేక్ఫాస్ట్ టైం కోసం. సో మేమందరం బ్రేక్ఫాస్ట్ క్యారీ చేసుకున్నామని చెప్పాం కదా, ఫ్రూట్స్ స్నాక్స్, అలాగే మార్నింగ్ టిఫిన్ సెక్షన్, ఆఫ్టర్నూన్కి లంచ్కి కూడా మేము ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాము. మేమందరం బ్రేక్ఫాస్ట్ చేసి కొంతసేపు చిట్ చాట్ చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము.
మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఎక్కువ ఫ్లవర్స్ తోటలు ఎక్కువ ఉన్నాయని. చూడండి, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికి అయితే అవ్వదు. వాళ్ళు కష్టపడి పెంచుకుంటారు కదా, సో కొన్ని దగ్గర అలౌ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి మేము వెళ్తున్నాము. అది 35 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మాకు 35 మినిట్స్ పట్టింది. అండ్ వెళ్తున్న దారిలో ఇలాగ సెక్యూరిటీ గార్డ్స్ ఆపి ఎక్కడికి వెళ్తున్నారు, లైసెన్స్ ఉందా లేదా అవన్నీ అడిగి పంపించారు. ఎందుకంటే అక్కడ నక్సలైట్స్ తిరుగుతున్న ఏరియాస్ అంట అవి. సో వాళ్ళకి ఏవో రూల్స్ ఉంటాయి కదా, అవి చేశారు. అండ్ మేము అవన్నీ ఫాలో అప్ అయ్యి అక్కడి నుంచి మూవ్ అయ్యాము. సో కొద్దిగా ముందుకెళ్తే ఒక 10 మినిట్స్ దూరంలోనే వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాము. అక్కడ కూడా ఏంటంటే మెయిన్ ఈ లంబసింగికి వచ్చిన వాళ్ళందరూ ఆ వాటర్ ఫాల్స్కి కంపల్సరీ వెళ్తారు. సో అక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారంటే ఇక్కడ కూడా ఉంటారు కదండి. మాకు సేమ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళేసరికి అసలు కార్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, అంతమంది ఉన్నారు. సో కార్ ఒక దగ్గర పార్క్ చేసి అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్తున్నప్పుడు మీకు అరకులో బ్యాంబూ చికెన్ అవి ఉంటాయి కదా, సేమ్ అక్కడలాగే ఇక్కడ కూడా బ్యాంబూతో చికెన్ అండ్ చీకులు అంటే స్టిక్కి చికెన్ గుచ్చి కాలుస్తారు కదా, అలాంటివన్నీ ఉన్నాయండి. కార్తీక మాసం అవ్వడం వల్ల మేమైతే టేస్ట్ చేయలేదు, కిడ్స్ అడిగారని కొన్నాము. సో ఈ ప్లేస్లో అంతా అవే ఉంటాయి. ఈ క్లైమేట్కి కొద్దిగా స్పైసీగా తినడానికి ఇష్టపడతారు కదా చాలామంది. సో అవన్నీ ఉన్నాయి అక్కడ. వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే కొద్దిగా ముందుకు వెళ్ళాలి. ఇంకాను పిల్లలు అది ఫుల్ ఎంజాయ్ చేయడానికి వాళ్ళందరూ ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా క్యారీ చేశారు. పాపం తడువుదాము అది అనుకున్నారు, కానీ అక్కడ ఎక్కువ మంది రావడం వల్ల సో ఆలోచన అయితే డ్రాప్ అయింది. ఇక్కడ పైకి వచ్చి చూస్తే మీకు చిన్న షాప్స్ ఉంటాయి స్నాక్స్ కోసం. సో కొద్ది ముందుకు వెళ్తే వాటర్ ఫాల్స్కి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది, ఈచ్ 10 రూపీస్ అంట. సో అలాగా ఎంట్రీ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఇదంతా మా గ్యాంగ్ అండి, వీళ్ళందరూ వేరే కార్లో ఉన్నారని చెప్పాను కదా, ఇదంతా మా కిడ్స్ గ్యాంగ్. వాళ్ళది ఫుల్ ఎంజాయ్మెంట్, డిఫరెంట్ ఎంజాయ్మెంట్, వాళ్ళ కార్లో వాళ్ళు ఎంజాయ్ చేశారు. సో టికెట్స్ తీసుకున్నంత వరకు మేము ఇక్కడ కొంచెంసేపు కూర్చున్నాము. చూసారా, ఇదే కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఇది ఎంట్రీ. మనం టికెట్స్ తీసుకున్న తర్వాత ఇలా లోపలికి వెళ్తే సైడ్న మనకి జీసస్ క్రైస్ట్ కనిపిస్తారు. సో మెట్లు అవి ఉంటాయి కదా, కొద్దిగా లోపలికి వెళ్ళాలి. అండ్ వాటర్ ఫాల్స్ ఏంటంటే ఈ ప్లేస్ నుంచి మనకి కిందకి ఫ్లో అవుతుంది. సో ఇదే స్టార్టింగ్ అనమాట. మనం ఈ ప్లేస్ నుంచి కిందకి మెట్ల ద్వారా వెళ్ళాలి. చూసారా, ఈ ప్లేస్ నుంచి వాటర్ అంతా కిందకి ఫ్లో అవుతుంది వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అసలు ఆ తడవాలని ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో. చూడండి ఎంత బాగుంది కదా వాటర్ ఫాల్స్. సో ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు కానీ వస్తే ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి. 35 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది లంబసింగికి. సో మేము కూడా ఇక్కడ తడకపోయినా కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాము అందరం కలిసి ఫ్యామిలీస్తో.
సో ఫైనల్గా మా లంబసింగ్ జర్నీ అండ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మేము ఇక్కడి నుంచి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మధ్యలో అమ్మవారి టెంపుల్స్ 2 అమ్మవారి టెంపుల్స్ దర్శనం చేసుకొని వెళ్ళాము. ఆ అమ్మవారి టెంపుల్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి, బాగా దర్శనం అయ్యింది. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో తీసి అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే నేను అనుకుంటున్నాను. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కాస్త యూజ్ అవుతుంది కదా, ఎలా ఉంటుంది, ఏం క్యారీ చేయాలి అవన్నీ. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే నా బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.